కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డే మీ అందరికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టించురు అంటారు. దీని వెనకాల అవసరం లేకున్నా సమంత వివాదాన్ని బయటకు తీసుకొచ్చి కొండా సురేఖ విషయంలో అదే ప్రెస్ మీట్లో అంటే అప్రస్తుతం కదా. ప్రస్తుతం అంటే తర్వాత ఆమె క్షమాపణ కూడా చెప్పారు. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళడం కోసమే టూర్ ప్లాన్ తప్ప ఎక్కడ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ఆలోచన లేదు. తప్పండి ఇదంతా. సీఎం మీద సుస్మిత మాట్లాడింది ఏకవచనంతో మాట్లాడింది అని ప్రెస్ మీట్ లోనే మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరైతే ప్రెస్ మీట్ లో ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడారు. అదే టైంలో ఆమెను కూడా ఏకవచనంతో ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా. ఇంకా మన తెలంగాణలో ఊత పదం మీరు నువ్వు మరి అప్పుడు సుస్మిత మాట్లాడిన పదం కూడా కరెక్టే కదా. అలా కాదు. అక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకొని కొండా సురేఖ పదవి తీసేస్తే వాళ్ళు జనసేనలో చేరి తెలంగాణలో ఆ పార్టీని లీడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రవహించే గంగా నది ఇటువంటి నమస్తే, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు నాతో పాటు మన పాడ్కాస్ట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే మాజీ పోలీస్ అధికారి కేఆర్ నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఈరోజు పాడ్కాస్ట్లో మాట్లాడదాం. పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, పోలీస్గా ఉండి ఒక టార్గెట్ పెట్టుకొని మరీ చెప్పి మరీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. సార్ అంటే బాగున్నారు. ఫైన్ సార్, చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు సార్? ఎట్లా ఉన్నాయి పొలిటికల్ లైఫ్? చాలా అంటే ఒక యాంగిల్లో చెప్పాలంటే సాటిస్ఫాక్టరీ ఉంది. ఎందుకంటే ప్రజాసేవ ప్రజాపాలన ఉన్నాం కాబట్టి. సో ఒక యాంగిల్లో చూస్తే బ్యూరోక్రాట్గా చూస్తే కొంచెం ఇబ్బంది ఉండే స్టార్టింగ్. బట్ నౌ ఐఎమ్ కమ్ డౌన్ టు ఎర్త్. ఓకే. సో అందరితో మింగిల్ అయిపోయి నాయకులతోని తర్వాత కార్యకర్తలతోని అందరితో కూడా మింగిల్ అయిపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సార్ ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రంలో పొలిటికల్ అనేది ఒక రకంగా మీ నుంచే పొలిటికల్ హీట్ అనేది రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. పరకాల్లో స్టార్ట్ అయినది ఏఐసిసి వరకు వెళ్ళింది. సో అంటే ఈ కొండా సురేఖ ఎపిసోడ్ మొత్తంలో దానికి కర్త కర్మ క్రియ మీరే అంటారు. ఆ ఇష్యూ స్టార్ట్ అవ్వడానికి కారణం మీ దగ్గర ఉందంటారు. అసలు ఏం జరిగింది? అంటే జనరల్గా అవి ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేట్లో దానిపైన నేను రెస్పాండ్ అయినాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడడం, అలాగే ఏదన్నా కూడా నాలుగోడాల మధ్యన మాట్లాడవలసింది బయటకు వచ్చేసరికి దానిపైన నాకు కొంచెం జీల్ ఉంటుంది కదా, పోలీస్ జీలా లేక ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న జీల్ ఏదో ఉండే రెస్పాండ్ అయినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పిసిసి గారు కానివ్వండి, వారి దృష్టికి వచ్చింది కాబట్టి ఇక దీన్ని ఫర్దర్ ఏమి మాట్లాడకండి అని చెప్పిండ్రు. సో అది ఏదైనా కూడా క్రమశిక్షణ కమిటీ వారు చూసుకుంటారని చెప్పారు. సో అక్కడికి అంటే ఎందుకు వివాదం స్టార్ట్ అయింది? అసలు ఏమైంది? మీ మధ్యలనా లేకపోతే వాళ్ళ మధ్యలనా? ఎక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది? అంటే మొన్న ముఖ్యమంత్రి గారు పరకాల నియోజకవర్గానికి అభివృద్ధి పనుల భాగంగా శంకుస్థాపనలు కొన్ని ఓపెనింగ్స్ ఉండే అప్పుడు వచ్చినప్పుడు అక్కడ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉండే. ప్రకాష్ రెడ్డి గారిని లోకల్ ఎమ్మెల్యేగా ఉండే వారిని మెచ్చుకుంటూ మళ్ళీ మీరు ఆశీర్వదించండి, ప్రకాష్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నాడు, మళ్ళీ అత్యధిక మెజార్టీతోని రాబోయే 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ఉంటుందనే ఉద్దేశంగా వారు మాట్లాడారు. అంతే తప్ప వేరే ఉద్దేశంగా వారు ఇప్పుడు నేను మంచిగా చేసినప్పుడు జనరల్గా శబాష్ అంటారు కదా, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు కదా. ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారంటే బాగా అంటారు, చెడు అయిపోతుంది. సో ఆ విధంగా వారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. దానిపైన బహుశా వాళ్ళకు రుచించలేదు అనుకుంటాను, దాంతో ఇష్యూ మొదలైపోయింది. అంటే జస్ట్ పరకాల సభలో సీఎం అనౌన్స్ చేయడంతోనే స్టార్ట్ అయినట్టు అనిపిస్తలేదు. అంటే బ్యాక్గ్రౌండ్ లింక్ ఏదో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే కొండా సుస్మిత సడన్ అంత పెద్ద మాటలు మాట్లాడడం, లేకపోతే అధికారంలో ఉండి వాళ్ళ మదర్ మంత్రిగా ఉన్న సందర్భంలో అట్లా మాట్లాడాలంటే ఒక సాహసం అని చెప్పుకోవాలి. అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండాలి. ఇక బ్యాక్గ్రౌండ్ ఎవరుంటారండి? మా పిల్లలకు మేమే బ్యాక్గ్రౌండ్. మాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. మాకు ముఖ్యమంత్రి గారు బ్యాక్గ్రౌండ్, ప్రభుత్వమే ప్రజలే మాకు బ్యాక్గ్రౌండ్. సో వారు మాట్లాడడం చాలా కొంచెం బాధాకరం. సో దాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి క్యాబినెట్లో హోదాలు ఉన్నారు కాబట్టి వారు సింపుల్గా నాకు సంబంధం లేదు, ఆమె పర్సనల్ ఒపీనియన్ అనే వరకు ఇంకా అది ఇట్స్ బికమ్ ఏ బాగా హీట్ అయిపోయింది. అది దాంతో ఇంతవరకు
దారి తీసింది. అదే ఆమె మా పాప మాట్లాడింది తప్పు అని ఉంటే అయిపోతుండే. క్షమించండి అది పాప తొందరపాటుతోని మాట్లాడిందంటే ఓకే. బాగుంటుండేమో అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజల మనిషినయిపోయినాం. మా అబ్బాయి గూడా యూత్ ప్రెసిడెంట్‌గా వరంగల్, హన్మకొండ జిల్లాలో గెలవడం. సో, వారు పిల్లలు ఏమైనా చేస్తే ఎమ్మెల్యే పిల్లలే అని అంటారు తప్ప, బయట వాళ్ళ పిల్లలు అనరు కదా! ఆ! మనం చాలా ఇప్పుడు ఏందంటే మనకు బాధ్యత ఎక్కువుంటది. యెస్. రెస్పాన్సిబిలిటీ ఉంటది. ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజలకు ఎప్పుడు వారు గమనిస్తుంటారు మనల్ని. సో, అది ఆ సిట్యుయేషన్‌లో తప్పనిసరిగా మొన్న మనం చూసినాం. ఎంపీ వాళ్ళ అబ్బాయి ఏదైతే అవును. ఉందో దాన్ని గూడా ప అంటే ట్రోలింగ్ అయితేనే ఉంటది గదా! అవును. మీడియా ఊరుకోదు, ప్రజలు ఊరుకోరు, సామాన్య మానవుడు ఊరుకోడు, అగ్నెస్ట్ పార్టోడు ఎవరు ఊరుకోరు కదా! సో, ఇందులో మనం చాలా ఆచితూచి జాగ్రత్తగా స్టెప్స్ చేయవలసి ఉంటది. అడుగులేసే సమయంలో తప్పటడుగులు పడతాయి. ఆఫ్‌కోర్స్ మనం అవును. గూడా హ్యూమన్ బీయింగ్స్. మనం యెస్. గూడా యెస్. మనుషులం. అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరగొచ్చు మనతోని గూడా. సో, కానీ ఏదైతే ఆ అమ్మాయి స్థాయికి మించి మాట్లాడడంతోని ఇదంతా వివాదం స్టార్ట్ అయిందని నా ఉద్దేశం. సరే ఇప్పుడు అందరికి గూడా స్టేట్ గాని, లేకపోతే మీ కాంగ్రెస్‌లో గాని, ఇతర పార్టీలో గాని ఒకటే ఒక క్వెషన్. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? అది అధిష్టానం పైన డిపెండ్ అయి ఉంటది. క్రమశిక్షణ కమిటీ కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ! దీనిపైన ఇగ ఎవరేం మాట్లాడొద్దండి అని చెప్పారు. సో, అది అధిష్టానానికి వదిలేసారు వారు గూడా. క్రమశిక్షణ కమిటీ అధిష్టానం అంటే ఏదున్నా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది గావచ్చు. కానీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఫస్ట్ మీరు మీ ఏరియాలో రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టిర్రు. తర్వాత సీఎల్‌పీకొచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ! ప్రెస్ మీట్ పెట్టిర్రు. నిన్న సీఎం వచ్చిన తర్వాత గూడా సీఎంతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో గాని, ఇంకొంతమంది మీరు కూడా టీమ్ మెంబర్‌గా ఉన్నారు. ఆ! క్రమశిక్షణ కమిటీకి మీరేం జెప్పిర్రు? క్రమశిక్షణ కమిటీ ఎట్లాంటి వివరాలు తీసుకుంది? ఎట్లాంటి నివేదిక ఉండబోతుంది కొండా సురేఖ మీద? అంటే మీరన్నారు మీ స్ట్రెయిట్ అవే యాక్షన్ తీసుకోవాలని మీరందరూ కోరుతున్నారని. అట్లాంటి సందర్భంలో మరి క్రమశిక్షణ కమిటీ అదే మెసేజ్ ఇస్తుందా? లేకపోతే ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తుందా? క్రమశిక్షణ కమిటీది ఎట్లుంటదంటే వారు అన్నీ చూస్తారు. హ్మ్. అన్ని యాంగిల్‌లో చూసి ఏఐసీసీతోని డిస్కస్ చేసినాక బహుశా వారు ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్‌లో అయితే నేను చెప్పగలుగుతాను. పోలీస్ అవునవును. డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ లేదంటే ఏముంటదో చార్జ్ మెమో ఇస్తారు. అవును. ఎక్స్‌ప్లనేషన్ కాల్ ఫర్ చేస్తారు. సో, ఇందులో కూడా ఎక్స్‌ప్లనేషన్ కాల్ ఫర్ చేసిర్రు. చేసినట్టున్నారు. సో, ఈ ప్రాసెస్ ఉంటదిగ. ఇగ దానిపైన మనం అంటే ఇక్కడ నాకు డౌట్ కూడా ఉంది. ఆ! మీరిందాక ఎక్స్‌ప్లనేషన్ గురించి ఆ! మాట్లాడితే, కొండా సురేఖకు ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు అసలు నా బిడ్డ చేసిన తప్పుకు నన్నెందుకు మీరు ఇది జేస్తారు అంటే బాధ్యుల్ని జేస్తారు. షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోమని జెప్పి నోటీసే వెనక్కి తీసుకోమని జెప్పి ఆమె రిటర్న్ రిప్లై ఇచ్చిర్రు. అదెట్లా జూస్తారు? అదే ఇప్పుడు అంటే అది ఎక్స్‌ప్లనేషనా? లేకపోతే ఇంకేదన్నానా? అంటే దానిపై మా ఎనకాల ఎవరో అదృశ్య శక్తులున్నాయన్నట్టు మాట్లాడారు. అదృశ్య శక్తులు ఏం లేవు. మా అదృశ్య శక్తి ఒకటే పార్టీయే. అది సెకండ్ లెటర్‌లో. ఆ! అది సెకండ్ లెటర్‌లో. మా అదృశ్య శక్తి ఏంటిది? మా పార్టీ. అవును. కాంగ్రెస్ పార్టీ. అదే మా అదృశ్య పార్టీ. పార్టీని బజార్‌న తీసుకురావద్దనేది మా ఇంటెన్షన్. సో, ఏదున్నా గూడా మీకు ఆ క్యాబినెట్ హోదాలో ఉన్నారు కాబట్టి యాక్సెస్ ఉంటది సీఎం గారి దగ్గర. ఆ! వారు అక్కడ మాట్లాడవలసిన మాటలు వారు మాట్లాడకుండా పిల్లలు మాట్లాడినప్పుడు పిల్లలకు హక్కు ఎవరిస్తారు ఆ హక్కు? ఒక రూఫ్ కింద ఉన్నాం గదా! వేరే ఇప్పుడు కవితలాగా బయటకొచ్చేసిందంటే ఓకే. ఓకే. కవితలాగా బయటకొచ్చి మాట్లాడి బీఆర్ఎస్ కవిత వాళ్ళ తల్లి అందరి తల్లిదండ్రులను వదిలేసి, పార్టీ వదిలేసి సస్పెండ్ చేసినాక బయటకొచ్చి మాట్లాడి దాన్ని ఎవరు క్వెషన్ చేయరు. ఓకే. సో, వితిన్ ద రూఫ్‌లో ఉండి చేసిందంటే నేచురల్‌గా ఎవరికైనా కూడా అనుమానాలొస్తాయి. సో, అంటే ఈ ఎపిసోడ్‌లో కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించాల్సి ఉండే కొండా సురేఖ అని మీరు చాలామంది గూడా అన్నారు. అంటే ఒకవేళ ఖండించి ఉంటే ఆమె మాట్లాడింది తప్పు అని కొండా సురేఖ జెప్పుంటే వివాదం ఆగిపోతుండేనా? క్రమశిక్షణ కమిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఏదున్నా గూడా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఏఐసీసీ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది పెద్ద ఆ! గంగా నది లాంటిది. ఒక ప్రవహించే పెద్ద నది లాంటిది. ఎన్నో అందులో ఎన్నో జీవరాశులుంటాయి. ఎన్నో జంతువులొస్తాయి. ఎన్నో అన్ని విధాల మంచి, చెడు గంగా నదిలో వస్తుంటది. ఎన్నో మురికి పార్టీలు పుడతాయి. మురికి పార్టీలు పోతాయి. ఆ గంగా నదిలో కలుస్తుంటాయి. అంటే తోక పార్టీలు ఎన్నో పుట్టినాయి. ఎన్నో పోయినాయి. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ పచ్చని చెట్టు అది. ఓ గంగా నది లాంటి ప్రవహించే పార్టీ. ఇందులో ఎవరేం మాట్లాడినా గూడా, ఎవరేం చేసినా గూడా కొట్టుకపోవాల్సిందే తప్ప దానికి గంగా నదిని తప్పుపట్టే ఓకే. ఎవరికుండదండి. మా అదృశ్య శక్తి గంగా నది లాంటిది కాంగ్రెస్ పార్టీ.
అంటే కాంగ్రెస్ పార్టీనే వెనకాల ఉండి నడిపిందంటారు ఈ ఎపిసోడ్ అంతా? పార్టీని కాపాడుకోవాలి కదా! మీరు. ఇప్పుడు మనం కూర్చున్న చెట్టు నరుక్కోలేము కదా! ఓకే. మనం పార్టీలో ఉన్నప్పుడు 100% లాయల్‌గా ఉండాలి. లాయల్టీగా పనిచేయాలి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఈ పాయింట్‌లలో నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడొకటి సార్. ఇప్పుడు సరే ఒకవేళ ఏఐసీసీ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అని పక్కన పెడితే, ఒకవేళ మంత్రి పదవి నుంచి తొలగిస్తే, ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రచారం. బీసీ సామాజిక వర్గము ఒక వుమెన్ మినిస్టర్‌ని ఎట్లా మీరు తీసేస్తారు అని. అప్పుడు పార్టీకి ఇప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం లేదా? పార్టీలో బీసీలను అత్యంత గౌరవించిందే కాంగ్రెస్ పార్టీ. కులగణన చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎంతసేపు నేను ఎస్సీని, మరి ఊకే నేను ఎస్సీని అని చెప్పుకుంటాను. అది హ్మ్. కాదు కదా! హ్మ్. బీసీ అయినా, ఎస్సీ అయినా, రెడ్డి అయినా ఎవరైనా గూడా మనం కులం అడ్డం పెట్టుకొని ఏది చేయొద్దంటారా? చేయొద్దనేది నా ఒపీనియన్. సో, బీసీ నాయకులు గూడా ఉన్నారు అందులో. మరి మంత్రి పదవులు ముగ్గురికి ఇచ్చారు అందులో ఇప్పుడు. ఓకే. పొన్నం ప్రభాకర్ గారు గానియండి, తర్వాత హ్మ్, ఆహ్, కొండా సురేఖ ఉంది. కొండ సురేఖ గానియండి, అలాగే మన శ్రీహరి, వాకటి వాకి శ్రీహరి గారు. శ్రీహరి. సో, వీళ్ళందరూ గూడా బీసీ నాయకులే. మనం బీసీ అనేది మహిళ అనేది గౌరవిస్తున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉన్నది మహిళలకు. అది ఇగ అధిష్టానం ఎట్లా నిర్ణయం అంటే తీసుకుంటే పార్టీ పరంగా ఏ డెసిషన్ తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతది? ఇప్పుడున్న ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనము కొండా సురేఖ వాళ్ళ కూతురు కంటే ముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిర్రు, చిన్నారెడ్డి మాట్లాడిర్రు, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిర్రు, ఇక్కడ అనిరుద్ రెడ్డి మాట్లాడిండు. ఇట్లా ఇట్లా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకున్న మనసులో ఉన్నదో అది లైన్ దాటి మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్‌లో యాక్షన్ తీసుకోకపోతే ఇట్లాంటోళ్ళు ఇంకా పెరిగే ఛాన్స్ లేదా? ఛాన్స్ ఉంది కాబట్టే ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా తప్పేనండి. ఓకే. వారు చెన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేక పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేక అనిరుద్ రెడ్డి కావచ్చు. ఎవరైనా కూడా పార్టీకి లోబడి ఉండాలి తప్ప, పార్టీని కాదని, అధిష్టానం కాదని, లేకుంటే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎవరు కూడా క్షమార్హులు కారు అని నా ఉద్దేశం. రేపు నేను కూడా పార్టీలో ఉన్నాను. సరే అఫ్‌కోర్స్ నేను కొత్తవాడిని. కానీ కొత్త వాళ్ళు ఏం నేర్చుకోవాలి? వీరిని చూసి సీనియర్‌లను చూసి అడుగులేస్తాం కదా! అవును. ఏదో టర్న్ ద పేజ్ లర్న్ ద వర్క్ అన్నారు. హ్మ్. సో, సీనియర్‌లను చూసి నేర్చుకోవాల్సిన మాలాంటి వాళ్ళు అంటే నేను వేరే సైడ్ నుండి వచ్చినా కాబట్టి పొలిటికల్ లైన్‌లో వచ్చినప్పుడు దానికి లాయల్‌గా ఉండవలసిన బాధ్యత ఉంటది. లాయల్టీగా ఉండాలి. లాయల్‌గా ఉండాలి. కొండా సురేఖ ఎపిసోడ్‌లో సీఎం గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అది లండన్‌లో ఉన్నప్పుడు అర్ధాంతరంగా ఇక్కడ సీఎల్‌పీలో మీతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌కు సీఎం రేవంత్ రెడ్డే మీ అందరికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టించురు అంటారు. అబద్ధం అండి. శుద్ధ అబద్ధం అది. అపోహలు బాగా. అపోహలు. ఎందుకంటే అంటే మీ అంతలో మీరందరే వచ్చి అనుకోని పెట్టిర్రా? విప్పులు ఉన్నారు కదా! అవును. ఇప్పుడు విప్పులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. దీనివల్ల పార్టీకి భారీగా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడితే అపోజిషన్ పార్టీకి ఆయుధం ఇచ్చినట్టు ఉంటదనే ఉద్దేశంతోని విప్పులు నిర్ణయం తీసుకున్నారు. సో, అందులో విప్స్‌ను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఉన్నాం. మినిస్టర్లు లేరు. వాళ్ళని కూడా పిలవలే. మినిస్టర్స్‌ని పిలవలేదు. సో, విప్స్ ఏందంటే వారికి అధికారం ఉంటది. సో, ఆ ఉద్దేశంగా వారు ఆ ప్రెస్ మీట్ నిర్వహించింది. కానీ దీని వెనకాల సీఎం గారి హస్తమనో లేకుంటే ఇంకేదో అపోహలు వస్తున్నాయి కానీ అలాంటిదేం లేదు. సీఎం మీద సుస్మిత మాట్లాడింది, ఏకవచనంతో మాట్లాడింది అని ప్రెస్ మీట్‌లోనే మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరైతే ప్రెస్ మీట్‌లో ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడారు. అదే టైంలో మంత్రివర్గంలో సహచార మంత్రి సీఎంకు కొండా సురేఖ ఉన్నారు. ఆమెను కూడా ఏకవచనంతో ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు గదా! ఇంక మన తెలంగాణలో ఊతపదం మీరు, నువ్వు మరి అన్నది అప్పుడు సుస్మిత మాట్లాడిన పదం కూడా కరెక్టే గదా! అలా కాదు. అక్కడ ఆమె ఏం మాట్లాడింది, మీ అయ్య వచ్చినా, మీ తాత వచ్చినా ఆ సంబోధన అవసరం లేదని నా ఉద్దేశం. నువ్వని మాట్లాడితే ఓసారి తప్పనిపిస్తది. ఓసారి అంటే ఆ సందర్భము, సబ్జెక్టు బట్టి ఏ పదం వాడాలనేది దట్స్ ఇంపార్టెంట్. అవసరం లేకున్నా సమంత వివాదాన్ని బయటకు తీసుకొచ్చిర్రు మళ్ళా కొండా సురేఖ విషయంలో అదే ప్రెస్ మీట్‌లో. అంటే అప్రస్తుతం గదా! అప్రస్తుతం అంటే వారు పార్టీ ఎప్పుడు గూడా నిన్ను ఒళ్ళో అంటే ఐ మీన్ క పెట్టుకొని రక్షిస్తున్నది కదా! ఆహ్, ఆమెకేమైనా గూడా మేమందరం గూడా అప్పుడు వ్యతిరేకించినాం. ఓకే. వారిని కాపాడుకోవాలనే ఉద్దేశం. మహిళ ఏదో తొందరపడి కోపంతోనో లేక అగెనిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మాట్లాడని ఏమంటారు ఇగ్నిట్ చేసి ఆమెను కవ్వింపజేసే విధంగా అన్నందుకు ఆమె తొందరపడి మాట్లాడుంటే తర్వాత ఆమె క్షమాపణ కూడా చెప్పింది అవును. కదా! అవును. సో, అలాంటి అంటే సందర్భాలు ఉంటాయి. సమసిపోయిన వివాదాన్ని మళ్ళీ రైజ్ చేయడం మంచిదేనా? మీ అంటే ఎమ్మెల్యేలైనా గూడా? మేము కావాలని కాదది. ఏదైతే జరిగిందో దానిపైన నువ్వు స్పందించాలి కదా! అన్న ఉద్దేశ్యంతోని నువ్వు స్పందించకుండా నాకు సంబంధం లేదనే వరకు అది కొంచెం వేరే మెసేజ్ పోతుంది కాబట్టి బాధాకరం కాబట్టి దానిపైన మాట్లాడడం జరిగింది. సీఎంను తిట్టిరని జెప్పి సీఎల్‌బీలో మీరంతా ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఏది కొండా సుస్మిత తిట్టింది అని. మరి ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి గూడా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గూడా చాలా సార్లు సీఎంకి వ్యతిరేకంగా, సీఎంను టార్గెట్ జేసి, పార్టీకి వ్యతిరేకంగా చాలా సార్లు మాట్లాడిండు. పెద్ద పెద్ద వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు జేస్తున్నారు. పాత కాంగ్రెస్‌కు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇట్లనే జేస్తే మంచిగుండదని ఒక రకంగా హెచ్చరికగా ఉన్నట్టు గూడా మాట్లాడారు. ఎందుకు మరి ఇదే ఎమ్మెల్యేలప్పుడు రాజగోపాల్ రెడ్డి తిట్టినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు? అందులో అందరం గూడా దానికి వచ్చే ఒక ఏకాభిప్రాయానికి వచ్చే వారిని గూడా ఖండించినాం. ఏదైతే చేస్తున్నారో వీరు గానియండి, లేక అనిరుద్ రెడ్డి గానియండి, ఎవరు మాట్లాడినా గూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు మేము ఓపికతోనున్నాం. ఎందుకంటే ఈ వివాదాన్ని మీరు క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకోకుంటే మనకు పార్టీకి నష్టం జరిగే విధంగా ఉందనే ఉద్దేశంతోని విప్పులందరూ ఒక సమావేశమై వారు ఒక డిసిషన్ తీసుకొని అందరిపైన కామెంట్ చేసిండ్రు. నాట్ ఓన్లీ సురేఖ. అదే. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి గారి మీద గానియండి, లేక ఆహ్, చిన్నారెడ్డి గారి మీద గాని అందరి మీద మీరు ఇలా మాట్లాడొద్దని స్ట్రాంగ్‌గా విప్స్ జారీ చేశారు. సో, అంతే తప్ప వేరే ఈమె బీసీ మహిళ కాబట్టి మీ అందరం మాట్లాడినాం. లేకుంటే రెడ్డి అని నే నే భయపడ్డామని నేనదే అల్ అడుగుదామనుకున్నా. ఆ ఉద్దేశ్యం ఏం లేదండి. ఎవరైనా గూడా పార్టీకి కార్యకర్త ఫస్ట్. తర్వాత మేముంటేనే గదా! మినిస్టర్ అయినను, ఎమ్మెల్యేలు ఉంటేనే కదా! మీరది మర్చిపోయి మాట్లాడితే ఇప్పుడు వారికి ఉన్న వారు చెప్పుకునే విధంగా వారికి మరి అక్కసుతోనా లేక ఏంటిదో వారికి పదవి రాలేదనా మరి ఏదో అక్కడ ఏఐసీసీ దగ్గర ఏముందో అది వారు పోయి అక్కడ మాట్లాడుకోవచ్చు. వారికి ఉన్న అప్రోచ్ చాలా పెద్దది గదా! వారు సీనియర్ నాయకులు ఇద్దరు గూడా. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణలో తెలవనోళ్ళు లేరు కదా! అవును. వారు దే కెన్ వాక్ ఇంటు ది ఈవెన్ రాహుల్ గాంధీ గారి దగ్గర పోవచ్చు, ఖర్గే దగ్గర పోవచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు వారు. వారు ఇట్లా బహిరంగంగా మాట్లాడడం అది పార్టీకి నష్టమైతుందనే ఉద్దేశంగానే మొన్న అందరం కలిసి ఒక నిర్ణయానికొచ్చి ఇట్లా అయితే ఎట్లా మనం మళ్ళీ ఫ్యూచర్ గెలవాలే కదా! మనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో ఉండాలి అంటే ఒక ప్రజలకు భరోసా కార్యకర్తలు ఇంత కొట్లాడి ఎన్నో కేసులకు ఓపిక పట్టి ఎన్నో కేసులై కార్యకర్తలంతా దెబ్బలు తిని వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో రాగలిగింది. కాబట్టి వారి మనోభావాలకు దెబ్బతినే విధంగా వీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు అందరు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వచ్చి మాట్లాడడం జరిగింది. అంతే తప్ప దీని వెనకాల అదృశ్య శక్తులు గానియండి, ఇంకెవ్వరు గాని లేరు. సో, దీనిపైన తప్పనిసరిగా విప్‌లు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అందరం కూడా ఏకీభవించినాం. అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో సార్ సీనియర్ మంత్రులు లేకపోతే రేవంత్ రెడ్డి వర్గం కాని మంత్రులు ఎవ్వరు గూడా మాట్లాడలేదు. మంత్రులు ఏ మంత్రి మాట్లాడలేదు. మంత్రుల మౌనం వెనక రీజన్ ఏంటి? కావాలనే దూరం ఉన్నారా? జనరల్‌గా ఒక సహచార మంత్రి కూతురు మాట్లాడినప్పుడు తప్పో, ఒప్పో అని ఏదో ఒక రకంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఏ ఒక్క మంత్రి గూడా సీనియర్‌లు గాని, ఇంకొకరు గాని ఎవ్వరు గూడా దీని మీద రెస్పాండ్ కాలేదు. ఎందుకు లక్ష్మణ్ గారు అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడారు. మా మంత్రి గారు. తర్వాత భట్టి గారు గాని వాకటి శ్రీహరి గారు నేనదే అన్నా మాట్లాడారు. సీనియర్ మంత్రులని మెన్షన్ చేసిన. భట్టి గారు గాని, లేకపోతే ఉత్తమ్ గారు గాని, ఇట్లా ఎవ్వరు గూడా ఈవెన్ ఎప్పుడు ప్రతి విషయంలో స్పందించే పొన్నం ప్రభాకర్ గూడా అసలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కనిపియలేదు. సో, శ్రీధర్ బాబు కనిపియలేదు. అంటే వారు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి. ఇక్కడ ఇంత జరుగుతుంటే నిజామాబాద్ జిల్లాలో ఒక కన్వెన్షన్ ఓపెనింగ్‌కి పోయారు. అంటే అసలు ఏం ఏం జరుగుతుంది? అంటే వీళ్ళకి అంటే స స సీనియర్ మంత్రులకు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏమైనా ఉందా? అట్లేం లేదండి. అందరూ ఏకతాటి మీద పనిచేస్తున్నారు. ఐక్యతగా ఉన్నది. అసొంటిది ఆ వర్గం, ఈ వర్గం ఏం లేదండి. కాంగ్రెస్ ఒకటే వర్గం, ఒకటే కుటుంబం. సో, పొంగులేటి ఇన్‌చార్జ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి వారు మాట్లాడడం సహజం కాదని వారు మాట్లాడలేదు. సమంజసం కాదనే ఉద్దేశంగా వారు మాట్లాడలేదు. మేమే రెస్పాండ్ అయినాం. తర్వాత వారు గూడా అన్నారు. మీరెవరు మాట్లాడకండి అని మాకు చెప్పారు. తర్వాత విప్పులు ఏదున్నా గూడా విప్స్ మాట్లాడతారు. మీరెవరు మాట్లాడొద్దంటేనే సైలెంట్ అయిపోయినాం ఇగ. హ్మ్. హ్మ్. సో, ఆ సమస్యను
అధిష్టాన దృష్టికి పోయింది కాబట్టి దానిపైన ఇక అసలు ఏమాత్రం ఎక్కడ కూడా మాట్లాడొద్దన్నారు. ఇక మాట్లాడలేదు. ఈరోజు మీరు అడిగింది కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ జనరల్‌గా డౌటొస్తుంది. ఇన్‌చార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు మీనాక్షిని ఐ మీన్ ఏఐసీసీ మన రాష్ట్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉన్న వివరాలు ఇచ్చి. మీనాక్షితో పాటు ఇటు సీఎంకు గాని, ఇంకొకరికి గాని పీసీసీకి గాని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జ్ మినిస్టర్ మీద ఉంటది. అంటే ఇట్లాంటి ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు అది మళ్ళీ రాష్ట్రంలోనే రాజకీయం పరంగా ఒక హీట్ వేవ్ లాగా అయిపోయింది. అంటే వారిని కూడా కామెంట్ చేశారు కదా! అవును. పొంగు ఉన్నది పొంగు అనేది మాట్లాడింది కాబట్టి వారు మాట్లాడలేదు. అంతే తప్ప వారు చాలా ఆచితూచి ఏది వ్యవహారం చేసినా కూడా చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇందులో ఇంకొక డౌట్ ఉంది సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మినిస్టర్‌గా కావాలనే వేయించుకున్నారు. లేకపోతే తీసుకున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక అక్కడున్న లోకల్‌గా ఉన్నటువంటి మంత్రి సురేఖ గాని, వాళ్ళ శాఖల మీద పట్టు లేకుండా మొత్తం ఆయనే తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈవెన్ ఒక ఎంఆర్‌ఓ, ఎస్ఐలను ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా ఇన్‌చార్జ్ మినిస్టర్‌ల పర్మిషన్ ఉండాల్సిందే. అలా ఏం లేదండి. అంటే ఇన్‌చార్జ్ మినిస్టర్ ఇప్పుడు సురేఖ గారు కూడా ఒక కాడ ఇన్‌చార్జ్ మినిస్టర్. అవును. సీతక్క కూడా ఒక కాడ ఇన్‌చార్జ్ మినిస్టర్. సో, ఈ మాదిరి షఫ్లింగ్స్ అనేది పార్టీ అవును. నిర్ణయం. వేరే సో, జిల్లాలోనే ఇన్‌చార్జ్ ఇందులో ఇస్తారు. వారు ఏకపక్ష నిర్ణయాలు అట్లా ఏముండయండి. హ్మ్. ఒకరి శాఖలో ఒకరు ఏలుపెట్టరు ఏం లేదు అట్లా తప్పది. సో, ఇవన్నీ బయట ఏదైతే మీ ఎమ్మెల్యేలకు గూడా ఫ్రీడమ్ ఇస్తలేరంటగా? అట్లేం లేదు. వీఆర్ ఫ్రీ అట్లేం లేదు. ఏదున్నా గూడా అంటే జిల్లాకు సంబంధించిన ఏమన్నా విషయాలున్నప్పుడు అవును. తప్పనిసరిగా ఇన్‌చార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవాలి. సో, దట్స్ క్రైటీరియా. ఏదున్నా గూడా మనం వారికి కాదని మనం చేయలేం. ఇండివిడ్యువల్‌గా యాక్ట్ చేయలేం కదా! ఎందుకంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంగానే ఏదున్నా గూడా మినిస్టర్ త్రూనే జరుగుతది. అంతే తప్ప మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. మా పనులలో మేము చేసే దాంట్లో ఎక్కడ గూడా వారు అడ్డుపడలేదు, అడ్డు రారు గూడా. మిగతా పనులుంటే ఇంకా మేమే వెళ్లి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని వాడిని ఫోర్స్ చేస్తుంటాం. సో, సహజంగా వారు ఇన్‌చార్జ్ మినిస్టర్ వ్యవహరించినప్పుడు బాగోగులు చూడవలసిన బాధ్యత ఆయన పైన ఉంటది. అదే చూస్తున్నాను. అంటే నిన్న సీఎం వచ్చిన తర్వాత కొంతమంది మీ టీమ్ ఐ మీన్ ఎమ్మెల్యేలందరూ కొందరు ఆయనతో కలిసి మాట్లాడడం, లేకపోతే సీఎం గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడినట్టు తెలిసింది. సో, అల్టిమేట్‌గా మీరందరూ సీఎం గారికి ఏం చెప్పారు? కొండా సురేఖ విషయంలో? అందుబాటులో ఉన్న అందరొచ్చారు. అవును. సో, అలా ఎక్కడ కూడా మేము ఏం చెప్పలేదు. ఓకే. ఏం మాట్లాడలేదు. వారు ఒక్కటే చెప్పారు. మీరు ఇకపైన దీనిపైన మీరు ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడొద్దు, బయట మాట్లాడొద్దు అన్నారు. అదొక్కటే వారు ఇచ్చిన సందేశం. హ్మ్. ఏదున్నా అధిష్టానం చూసుకుంటది. క్రమశిక్షణ కమిటీ ఉన్నది. అంతే అని చెప్పారు. దట్స్ ద ఎండ్ ద మ్యాటర్. హ్మ్. ఇక దానిపైన కామెంట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్. సుస్మిత గారు అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ నివాసంలో వాళ్ళ ఫేస్‌లు అంటే కొండా సురేఖ, కొండా సుస్మిత వాళ్ళిద్దరు ఒక ఫ్రేమ్‌లో కనిపించినప్పుడు ఇద్దరు గూడా నవ్వుకుంటూ అసలు చాలా ప్రశాంతంగున్నారు. అంటే ఏం జరగనట్టుగా వాళ్ళు కనిపించారు. ఏదున్నా గూడా సీఎం వచ్చిన తర్వాత మాట్లాడతామని గూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంత ఇష్యూ జరిగిన తర్వాత అంత నిమ్మలంగా ఉండడము అనంటే ఏదో భరోసా ఉన్నట్టే గదా! వాళ్ళకి. చెప్పలేం వాళ్ళు అంటే వారి యొక్క కాన్ఫిడెన్స్ అట్లుంది. చెప్పలేం. వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని మనం ఎట్లా అంచనా వేయగలుగుతాం? అసెస్ చేయలేము కదా! లెట్ దెమ్ సీ. వెయిట్ అండ్ సీ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ సో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే అధికారంలోకొచ్చిర్రు. ఇంకా 2.5 సంవత్సరాల సమయముంది. పరకాల సభలో సీఎం గారు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉన్నప్పుడు, ఆ ప్రస్తావన అసందర్భం అనిపించిందా? లేకపోతే కరెక్టే అనిపించిందా మీకు? కరెక్టే అనిపించింది. నా ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది గదా! ఉన్నా గూడా ఇప్పుడు వారు మాట్లాడేటప్పుడు లోన ఏం మాట్లాడినా పర్లేదు. 4 అవును. వాల్స్ వితిన్ ద వాల్స్. అక్కడ మమ్మల్ని మెచ్చుకోకుంటే ఎట్లయితదండి? హ్మ్. శభాష్ అనుకుంటే కార్యకర్తలకు అంటే జోష్ రాదు కదా! బాగా పనిచేస్తుర్రని చెప్పడం వేరు. మంచి ఇనిషియేట్ తీసుకున్నారని చెప్పడం వేరు. కానీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపించండని ఇప్పుడు ఇంకా ఎన్నికలు లేవు గదా! అసలు ఎన్నికల ఇప్పుడు సందర్భం గాదు గదా! ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా గూడా రాబోయే 10 ఏళ్ళు గూడా మేము ఉంటామని అంటున్నారు. అవును. సో, ఆ జోష్ లేకుంటే కార్యకర్తలు ఎక్కడ అవుతారు? పని చేస్తున్నాం కాబట్టి అది గూడా మనం ప్రజలలో ఉండి ప్రజాపాలన జరుగుతుంది. మీకు తెలుసు. పత్రికా స్వేచ్ఛ గానియండి, ఏ స్వేచ్ఛ అయినా గూడా ఇప్పుడు ఎట్లా ఉన్నదనేది మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు. అప్పుడు గూడా చూసిండ్రు మీరు. సో, అప్పుడెట్లుండే, ఇప్పుడెట్లుండే అనేది బేరీజు చేసుకుంటే నేచురల్‌గా వారు మాట్లాడింది అయితే నాకేం తప్పనిపించలేదు. ఆహ్, సహజంగా ఫ్లోలో వస్తది చెప్పేసిండు. రేపు నన్ను మెచ్చుకోకుంటే ఎట్లా? నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు నన్ను మెచ్చుకోకుంటే ఎట్లా మరి? నేనేం ఆ రోజు జెప్పాలి? మీ పేరు తీసుకోలేదంటారండి సభలో? అట్లేం లేదు. అందరి పేర్లు తీసుకున్నారు. 100% తీసుకున్నారు. అట్లేం లేదు. హ్మ్. నా పేరు తీసుకోలే అందరిని ఆహ్వానితులందరి పేర్లు చదివారు వాళ్ళు. ఓకే. సో, అక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే మాట్లాడారు.
అది ప్రకాష్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ వారి కోసమే మాట్లాడింది. వారు చేసే మంచి పనులు ప్రజలలో ఉన్నది అదే చెప్పుకున్నాడు తప్ప వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కొండా సురేఖ వ్యవహారంలో అంటే ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ఆళ్ళు ఎప్పుడైతే పార్టీ మారాలనో, లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి అదంతా చేస్తుంటారనేటువంటి మీ కాంగ్రెస్ పార్టీ మీ పొలిటికల్ సర్కిల్‌లోనే తిరుగుతుంది. అంటే ఇంత ముందుకు అబ్జర్వేషన్ చేస్తే నిజం అనిపిస్తదా అది? నేను అంతగా నేను వాళ్ళని ఎప్పుడు గూడా అంత ఐ మీన్ అంత క్లోజ్‌గా చూడలేదు. బహుశా కామెంట్స్ అయితే ఉన్నాయి. హ్మ్. ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయే ముందో, లేకుంటే ఇంకేదో చేసే ముందు, లేకుంటే ఆహ్, ఏమన్నా విషయాల పైన ఉన్నప్పుడు ఇలాంటి అలిగేషన్స్ చేస్తారనేది ఒక నానుడి అవును. అయితుంది. అవును. అది ఎంతవరకు నిజమో తెలవదు కానీ అందరైతే గుసగుసలు అంటున్నారు. ఒకవేళ కొండా సురేఖను మీరు బర్తరఫ్ చేయడమో, లేకపోతే పదవి అంటే ఐ మీన్ అధిష్టానం నిర్ణయం తీసుకొని కొండా సురేఖ పదవి తీసేస్తే వాళ్ళు జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జనసేనలో చేరి తెలంగాణలో ఆ పార్టీని లీడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతదా? అట్లేం లేదండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. నేను చెప్పినా కదా! పెద్ద ప్రవహించే గంగ నది. ఇసొంటి బురద పురుగు పార్టీలొస్తాయి, బురద పార్టీలొస్తాయి. అలా కలిసిపోతుంటాయి కాలగర్భంలో. దానివల్ల మాకేం నష్టం జరగదు. అదేమి ఇబ్బంది కాదు మీకు. ఏమి ఇబ్బంది కాదు. సంతోషంగా ఉంటుంది. సార్ ఈ ఎపిసోడ్ నుంచి బయటకొచ్చి అమెరికా పర్యటన రేవంత్ రెడ్డిది మాట్లాడితే హ్మ్. రేవంత్ రెడ్డి గారికి అంటే ఇన్ జనరల్‌గా మీకు తెలిసిన మీరు అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నారు కాబట్టి, ఒక విదేశీ పర్యటనకు సీఎంగా వెళ్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాంకనే షెడ్యూల్ అనేది ఖరారైతది. యెస్. సో, ఇక్కడ అంటే ఎవరికైనా అనుమానం ఉన్నది. ఇక్కడ లాస్ట్ మినిట్‌లో ఎందుకు క్యాన్సెల్ జేస్తారు? అవకాశం ఉండదు గదా! అంతా ప్రీ ప్లాన్డ్ ఉంటది. ఒక విదేశీ పర్యటనకు పోయినప్పుడు మన దేశాన్ని రిప్రజెంట్ జేసినట్టు ఉంటది. అప్పుడు ఇట్లాంటి లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఉండవు గదా! అక్కడ జ జరిగిన విషయాలను చూస్తే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏదైతే కుట్రపూరితంగా వాని యొక్క అన్ని షెడ్యూల్ ఇచ్చారు ముందే. అన్ని అనుమతులు తీసుకున్నాకనే విదేశాలకు వెళ్ళడం జరుగుతది. సో, అవన్నీ గూడా వారు రాతపూర్వకంగానే తీసుకున్నారు. అక్కడ గుజరాత్‌కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కాబట్టి, వారికి ఆ గుజరాత్ మినిస్టర్‌కు గాని, గుజరాత్‌కు కాబోయే డెవలప్‌మెంట్‌లో తెలంగాణ అడ్డుపడి ఎక్కడ జ పోతదో అనే ఒక సంకుచితమైన భావంతోని ఈరోజు వారి యొక్క పర్యటనకు రద్దు చేసిన అనుమతులు ఇవ్వలేదు. వారు అన్ని అనుమతులు నిన్న మీడియాకు గూడా చూపెట్టారు. అదే. మొత్తం క్లియర్‌గా. అన్ని అనుమతులు తీసుకున్నాకే వెళ్ళినాం. ఇక్కడలాగా కాదు. ఏదో ఇక్కడ పోయి మన ఎవరో కార్పొరేటరో, మున్సిపల్ కౌన్సిలరో పిలిస్తే ఇంటికి పోయినట్టు కాదు కదా! అక్కడెక్కడ అడుగు తీసి అడుగు పెడితే తప్పనిసరిగా అక్కడ ప్రియారిటీ పర్మిషన్ లేదు. వాళ్ళకి అన్ని అవును. పర్మిషన్‌లు ఉంటేనే ఎవరింటికెళ్ళినా కూడా అది ముందుగానే వారికి సూచిస్తారు. సో, అదన్నీ సూచనలు లేకుండా అక్కడ మూవ్‌మెంట్ అనేది జరగదు. వాళ్ళే అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ అక్కడ వారే అరేంజ్ చేస్తారు కదా! నార్మల్ మనిషి నువ్వు నేను పోయింది పలానా ఇంటికి పోతున్నా అని ఎక్కడ పోయినా కూడా పోతాం మనం. కానీ అక్కడ ఒక హోదాలో పోయినప్పుడు సీఎం గారు హోదాలో పోయినప్పుడు తప్పనిసరిగా వారి ప్రతి మూవ్‌మెంట్ రిస్ట్రిక్టెడ్ ఉంటది. ప్రతి మూవ్‌మెంట్ అవును. గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటారు. అక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ 2 కలిసి చేస్తారు కాబట్టి అందులో 100% కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది కుట్రనే బీజేపీ కుట్ర. ఇంకా అక్కడున్న ప్రొఫెసర్‌ని కలవడానికి పోతాను. వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా రాసే శక్తులవి అని అంటే మరి దానిపైన మరి ప్రొఫెసర్ హోదాలో అక్కడ ఉద్యోగం చేస్తున్నారు కదా! మరి వారిని అక్కడ ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటది కదా! అటువంటి సందర్భంలో వస్తే. అంటే ఇది ఓవైసీ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళడం కోసమే టూర్ ప్లాన్ తప్ప, ఎక్కడ గూడా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ఆలోచన లేదు అనేది విమర్శ ప్రతిపక్షాలు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోసం ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఒక సభలో. "అరే! ఎందుకు పోతార్రా భయ్ అక్కడికి, ఇక్కడికి ఖర్చులు పెట్టుకొని. ఇక్కడ మనకు దురదృష్టం అసలు తెలంగాణలో మంచి ఎడ్యుకేషన్ లేదు. మంచి యూనివర్సిటీలు లేవు." అవి ఇవి అని కామెంట్ చేసిండు. మరి వాళ్ళ పిల్లలనేమో అందరినీ స్టేట్స్‌కి పంపుతున్నారు. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఎందుకు ఎడ్యుకేషన్ పైన మరి ఆయన అమెరికాలో చదువుకొనొచ్చినోడే కదా! యూఎస్‌లో చదువుకొనొచ్చి బాగా మేధావి అని చెప్పుకుంటాడు కదా! ఆహ్, మరి ఆయన 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఆలోచించలే ఒక మంచి యూనివర్సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని తెలంగాణలో. మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇండియా స్కూల్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 200,00,00,000 ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిది. వారి విజన్ ప్రకారంగా. సో, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చిండ్రు. దానికి అనుసంధానంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని కూడా తీసుకొస్తే మన పిల్లలు
బయటి దేశాలకు పోనవసరం ఉండదనే ఒక మంచి ఉద్దేశంతోని వారు వెళ్ళడం జరిగింది. దానిపైన వీళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు కూడా బీజేపీ, బీఆర్ఎస్. ఎడ్యుకేషన్ హబ్‌గా మారినందుకు మన తెలంగాణ నౌ బికమ్ ఎడ్యుకేషన్ ఐటీ హబ్‌గా ఎట్లయితే తయారైందో ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా తయారవుతదనే ఒక దుస్సంకల్పంతోనే వాళ్ళు ఈరోజు వారిని పోకుండా ఆపిరంటారు. అడ్డుకుంది. సార్ అంటే ఆపిర్రు అనంటే ఇది ఇంతకుముందు కూడా చాలా సార్లు విదేశీ పర్యటన మన సీఎం గారు చేశారు కదా! ఒకవేళ నిజంగానే తెలంగాణ మీద వివక్ష చూపాలి, లేకపోతే తెలంగాణ, గుజరాత్‌కు పోటీ రాకుండా ఉండాలి అంటే ఆపాలి అనుకుంటే మొదటి నుంచి ఆపేటోళ్ళు కదా! ఇప్పుడు మాత్రమే ఎందుకుంటది? ఇంతకుముందు కూడా చాలా సార్లు దావోస్ పర్యటనకు పోయిర్రు, ఇంకొక చోటికి ఇంకొక పెట్టుబడుల కోసం పోయిర్రు కదా! అదే కదా! ఇప్పుడు ఈసారి గుజరాత్ పోయిండ్రు అక్కడ. గుజరాత్ ముఖ్యమంత్రి ఆల్రెడీ రోడ్ షో చేస్తున్నాడు. మళ్ళా వీరు పోతే ఆయనకు వచ్చే పెట్టుబడులు ఎక్కడ ఇటు టర్న్ అయితదో తెలంగాణకనే ఒక దురుద్దేశంతోనే ఇది ఆపింది. అది 100% కొట్టొచ్చినట్టు మీరు కనబడుతుంది. బీజేపీ వాళ్ళు ఆపిరని అంటున్నారు కదా! రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళకుండా రాష్ట్రంలో, రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈయన విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏంటి అని ఏఐసీసీనే చెప్పి ఆపిచ్చింది అంటారు. తప్పండి. ఇదంతా 100% అది బూటకం. హ్మ్. దానిపైన మనం అసలు ఆ యాంగిల్ ఆలోచన కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి అంతా బానే ఉందా సార్? 100% బాగుందండి. సక్సెస్‌ఫుల్‌గా పోతున్నది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్ ఇవాళ రాహుల్ గాంధీకి ఫ్లెచింగ్ అయితుంది తప్ప, కాంగ్రెస్‌కి ఫ్లెచింగ్ అయితుంది తప్ప, ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా లేదండి. మనం కులగణన చేసినాం. దాన్ని మోడల్‌గా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏది చేసినా కూడా దాన్ని మోడల్‌గా తీసుకుంటున్నారు వేరే స్టేట్స్ వాళ్ళు. అంటే ఎక్కడ ఈ మధ్య అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డికిను, రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చింది అన్న ఒక పబ్లిసిటీ అయితే శుద్ధ ఉంది. అబద్ధం అండి. శుద్ధ అబద్ధం. వారెప్పుడు వెళ్ళినా గూడా సమయం, సందర్భం బట్టి వారు గూడా బిజీ ఉంటే కలవకపోవచ్చు. అంత మాత్రాన కలవలేదు అంటే అది తప్పు కాదు కదా! వీరికి సమయం దొరకక కలవకున్నా, లేకుంటే వీరు పోయినప్పుడు వారు ఇంకేదైనా పనిలో షెడ్యూల్ ఫిక్స్ అయి ఉన్నప్పుడు కలవలేదంటే దాన్ని తప్పుగా తీసుకొని ఈ విధంగా దుష్ప్రచారం చేయడం తప్పు. ఈ మధ్య బీజేపీ కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసిండు. ఇందాక మీరన్న కాన్సెప్ట్‌లో కావాలని బీజేపీ క్యాన్సెల్ చేసింది పర్యటన అనుకున్నప్పుడు, రేవంత్ రెడ్డి బీజేపీ మంత్రులను కూడా కలిసిండు. అదే టైంలో రాహుల్ గాంధీ అక్కడే వివిధ ఆహ్, వర్క్స్‌లో కూడా ఉన్నారు. అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు బీజేపీ కేంద్ర మంత్రులు కలిసినప్పుడు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంటే ఇది ఒక్కసారి కాదు 2, 3 సార్లు జరిగింది. కేంద్ర మంత్రులు కలిసేటప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవాలని ఏం లేదండి. కలవద్దని కూడా రూల్ ఏం లేదు కదా! లేదు కదా! కలవద్దని లేదు, కలవాలని రూల్ లేదు. సో, మనకు ఇవాళ 10 ఏళ్లలో ఏదైతే నేను మామూలు క్యాంప్‌లో పుట్టాను. ఆ! చిరకాల స్వప్నం ఉండే ఎయిర్‌పోర్ట్ అనేది. ఓకే. గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినంక నీళ్లు, నిధులు, నియామకాలు, డెవలప్‌మెంట్ అనేది బాగా జరుగుతదనుకున్నాం. మరి ఇది కాగితంలో ఉండిపోయింది ఎయిర్‌పోర్ట్. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు ఈవెన్ ఆయన హోదాను గూడా మర్చిపోయి, కేంద్ర మంత్రిలో ఉన్న మన ఎర్రంనాయుడు కొడుకైన ఆహ్, ఏం పేరు వారి పేరు? కేంద్ర మంత్రిగా ఉన్న అవును సార్. మన ఆహ్, ఎయిర్‌వేస్ మినిస్టర్. అవును సార్. వారిని కలవడం జరిగింది. వారు గూడా సంతోషంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చి రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. శాంక్షన్ అయింది ఈరోజు. ఈరోజు చకచక పనులు సాగుతున్నాయి. సో, ఇలాంటి పనులలో ఎక్కడ గూడా వారు వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి కోచ్ ఫ్యాక్టరీ గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ ఉండేది. కాజీపేట. కాజీపేటకి. అది గూడా అనుమతులు తెచ్చిండు. అన్నీ అయిపోయినాయి. ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ గూడా స్టార్ట్ అయింది. సో, డెవలప్‌మెంట్ విషయంలో తెలంగాణను అభివృద్ధి పరిచే దిశలో ఏమాత్రం ఎక్కడ గూడా వారు తగ్గకుండా, నెగ్గకుండా, ఎంత చిన్న పెద్ద అనే హోదా లేకుండా ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి, ఏ మంత్రి దగ్గరికైనా కేంద్ర మంత్రులతోని కలవడం, పోయి శాంక్షన్స్ తేవడం. ఇప్పుడు మనకు ఆర్మీ ఫీల్డ్ నుండి, ఆర్మీ నుండి ల్యాండ్స్ రావాలంటే ఎంత కారిడార్ మనకు అంత యాహ్! కష్టం. ఈరోజు ఆర్మీ కారిడార్స్ గూడా మనకు క్లియరెన్స్ వచ్చినాయి. సికింద్రాబాద్ ఏంది, ఇక్కడ ఉన్న గోల్కొండ ఏంది. ఇవన్నీ మేము చెప్పుకుంటలేము. అంటే వారిలో ఉన్న 10 ఏళ్ల నుండి వీళ్ళు చేయలేని పనులన్నీ గూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. ఈ డెవలప్‌మెంట్ నేను మళ్ళీ మాట్లాడతా. ఇంకొకటుంది. అది అడిగినాక దీనికి పోదాము. అంటే అంటే పబ్లిక్‌లో ఉన్న టాకే, పబ్లిక్‌లో ఉన్న క్వెషనే మిమ్మల్ని అడుగుతాను. యెస్. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఒక అపవాదం వచ్చింది. 10% 15% కమిషన్‌లు తీసుకొని పనిచేస్తున్నాడు. అయితే ప్రారంభంలో దాన్ని ఎంకరేజ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డే. అట్లా చేసుకోమని చెప్పి. మళ్ళీ ఆయన్ని బద్నాం చేసింది కూడా రేవంత్ రెడ్డి ఏఐసీసీ దగ్గర అంటారు. లేదండి. తప్పండి.
భట్టి గారు జోడెద్దుల్లాగా ఇద్దరు పనిచేస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారం తప్ప వారు తెలంగాణను కొల్లగొట్టింది ఎవరండి ఇప్పుడు? అప్పుల కుప్ప చేసింది ఎవరు చెప్పండి? కాళేశ్వరం అనే పేరు మీద ఈరోజు కోట్లు గడించి ఆ పంచుకునే కాడ కవితకు, హరీష్ రావుకు, కేటీఆర్‌కి వచ్చిన గొడవతోని కవితను బయటికి వెళ్ళగొట్టినాక ఆమెనే మాట్లాడుతుంది. ఇక బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ప్రజలు క్షమించరు. ఈ హరీష్ రావు ఉన్నన్ని రోజులని కవిత బాహాటంగా చెప్తుంది. వాటికి సమాధానం చెప్తలేరు కదా! అంటే దీంట్లో ఆ! ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అపోహలు, అపవాదాలు తప్ప. భట్టి గారు క్రమశిక్షణతోనున్న నాయకుడు. వారు లాస్ట్‌కి వాళ్ళ భార్యను కూడా ఇందులో పాపం లాగడం అదే. సిగ్గుచేటు. ఆ! సో, అలాంటిది జరుగుతలేదండి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్ నాయకుల వల్ల అప్పుడు ఒక కుటుంబమే కదా పెత్తనం చేసింది. కుటుంబం పెత్తనం చేసి ఈరోజు అప్పుల కుప్ప చేసి సుమారుగా 6,00,00,000 ఇంట్రెస్ట్‌లే కట్టుకుంటా పోతుంది. కట్టుకుంటా అయినా కూడా ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో తీసుకొచ్చింది ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గారును, భట్టి గారు. ప్రతి పైసా పైసా కూడగట్టుకుంటూ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకు ప్రతి నెల 200,00,00,000 ఎన్ని ఎన్ని మొత్తం పెండింగే కదా ఎక్కడ ఆ! చూసినా కూడా. ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ పెండింగే. ఏ ఏ వ్యవస్థ తీసుకున్నా అన్ని పెండింగ్ బిల్సే ఉన్నాయి. వాళ్ళు 31 సంవత్సరాల నుండి మనకు 20 ఏదైతే ఏజ్ పెంచారో ఆ! 3 ఇయర్స్ ఇప్పుడు అది కూడా వచ్చి మళ్ళీ కాంగ్రెస్ నెత్తి మీదనే పడ్డది కదా! ఇప్పుడు వాళ్ళకందరికీ రిటైర్డ్ అయిన రిటైర్మెంట్ వాళ్ళకి ఏజ్. ఏజ్. సో, ఇవన్నిటిని కూడా ఛేదిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు చెట్టుకు కాయలుంటే మామిడికాయలు ఉంటేనే కొడతారు. లేకుంటే ఎందుకు ఆ చెట్టు సైడ్ చూడరు అంటే కదా! పని చేస్తున్నారు కాబట్టి ఇట్లా పని వస్తుందంటారు. చేస్తున్నారు కాబట్టి న్యాచురల్‌గా ఈ అపవాదాలేస్తారు, నిందలేస్తారు. అయినా గూడా వాళ్ళు ఏమాత్రం ఇద్దరు గూడా కలిసి పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిండ్రు ఇప్పుడు. ఫస్ట్‌కి జీతాలు ఇయ్యగలుగుతున్నాం. ఫస్ట్‌కి ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ గూడా ఇచ్చేసిండ్రు అడ్వాన్స్‌గా. పిల్లల రీయింబర్స్‌మెంట్ అన్నీ గూడా కాలేజ్ పాపం పిల్లలు తిరుగుతున్నారు మా సర్టిఫికేట్లు ఇస్తలేరని. అవన్నీ గూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం గదా! ప్రతిది ఏది ఏది తీసుకోండి. కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. కుప్పపడిపోయింది. ఒక కాళేశ్వరం దృష్టిలో పెట్టుకొని ఒక మొత్తం తీసుకపోయి అక్కడనే డంప్ చేసిండ్రు. మరి ఆ డబ్బంతా ఇప్పుడు మనకు ఇదంతా రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణకు. అదొక గుదిబండలాగా తయారైంది ఇప్పుడది. మళ్ళా వీళ్ళే బదనాం చేస్తున్నారు. సో, ఆర్థిక వ్యవస్థను ఈరోజు గాడిలో తీసుకొచ్చింది భట్టి గారును, ముఖ్యమంత్రి గారు ఇద్దరు. సో, ఈ అపవాదాలన్నీ గూడా నేను ఖండిస్తున్నా. ఇదే అపోజిషన్ పార్టీ చేసిన బ్లేమ్స్ అవి. సరే అంటే ప్రభుత్వంలో నంబర్ గేమ్ ఏమన్నా నడుస్తుందా సార్? నంబర్ గేమ్ ఏమన్నా? మీన్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే నంబర్ 2 అని పొంగులేటి సన్నిహితుల దగ్గరనో, ఇంకొకరి దగ్గరనో చెప్పుకున్నట్టు తెలిస్తే, ఒక సమావేశంలో అంటే పక్కన కూర్చోవాల్సినటువంటి పొంగులేటిని ఐదో నంబర్‌లో కూర్చోబెట్టిండు మంత్రులు వరుసలో అని అంటారు. లేదండి. ఓన్లీ వన్ నంబర్ ఒక్కటే. తెలంగాణ రేజింగ్ తెలంగాణ నంబర్ 1. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ. నంబర్ 1 అనేది కాంగ్రెస్ పార్టీ. అందులో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఉండరండి. అందరు నంబర్ 1లే. అందరూ ఈక్వల్‌గా పనిచేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ శాఖలలో అందరూ ఇంతకుముందు గతంలో ఒక శాఖకు మొత్తం టోటల్ శాఖలన్నీ మాజీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండేది. ఓకే. ఇప్పుడు అట్లా కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు గానియండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ గానియండి, కలెక్టర్ గానియండి, అందరూ గూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఒకరి దాంట్లో ఒకరు తల దూస్తలేరు. సో, ఇంత ఫ్రీడమ్ ఉన్నాక గూడా ఈ అపవాదాలు రావడం సహజం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంటారు కదా సార్? ఏదండి? విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. అవును. సివిల్ సప్లైకి సంబంధించి ఉత్తమ్ కుమార్ శాఖలో ఆయనకు తెలవకుండానే రైస్ మిల్‌లో రైడ్స్ జరుగుతాయి. కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో ఆమెకు తెలవకుండానే డెసిషన్స్ అయిపోతాయి. ఈ మధ్య కాలంలో ఆమె శాఖలో ఏవైతే డెప్యుటేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈ వివాదం తర్వాత క్యాన్సెల్ చేసిర్రని తెలుస్తది. తర్వాత ఇతర మంత్రులకు సంబంధించి కూడా బట్టికి సంబంధించిన ఆర్థిక శాఖలో గాని, ఇంకో శాఖలో గాని సీఎం గారు వేలు పెడుతున్నారు. లేకపోతే సీఎం గారు నేరుగా వాటిని ఫాలో అప్ చేస్తున్నారంటారు. తప్పండి. ఇప్పుడు కొన్ని విషయాలుంటాయి. కొన్ని తప్పనిసరిగా క్యాబినెట్ పోవాల్సొస్తది కదా! ఓకే. క్యాబినెట్‌లో అప్రూవ్ కానిది ఏది ఇప్పుడు గతంలో ఈరేస్ గ్యాస్ తీసుకుంటే ఈరేస్ కేసులో ఏం చేశాడు? ఆయన ఇష్టంగా ఇచ్చేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థనంతా భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్. వాళ్ళంతా జైలు పాలైనారు. నా బ్యాచ్‌మెంట్లు ఉన్నారందరూ. ఓకే. ఫోన్ ఈరేస్ ట్యాపింగ్. కేసులో హ్మ్. ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ తీసుకుంటే క్లియర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చేసింది. సో, కొన్ని విషయాలలో కొన్ని శాఖలలో క్యాబినెట్ హోదాకొస్తది. అవి తెలవకుండా
క్యాబినెట్ తెలియకుండా ఎవరు ఏం చేస్తలేరండి. అంతకుముందు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఐదుగురే కదా! ఐదుగురు పరిపాలన ఐదుగురిదే నడిచింది. ఎవరైనా ఇప్పుడు మేము కనీసం ఎమ్మెల్యేగా సీఎం గారితోని మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళెవరు మాట్లాడిండ్రండి? ఎవరైనా పోయి ఎదురు మాట్లాడిండ్రా సీఎం దగ్గర? కనీసం గడిలోకి రానీయలేదు కదా! ఈటల రాజేందర్ అసొంటోడు సీనియర్ నాయకుడు చెప్పిండు. మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ శాఖ వ్యవహరించి పాపం ఆయనకు గూడా గడిలోకి ఎంటర్ కాకుండా చేసిండు. సో, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ అపవాదాలు, అపోహలు ఎన్ని వచ్చినా గూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మేధావులు ఎప్పుడు గూడా. సో, ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజాపాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలన, గడిల పాలన ఎట్లుంది? సో, ఇవన్నీ అపోహలు. ఎట్లుంది సార్ మేజర్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసినయి ఒక టక పాయింట్ రూపంలో చెప్పాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంది డిఫరెన్స్? ఇప్పుడు నేను చెప్తున్నా గదా! పత్రిక వాళ్ళని గూడా మేజర్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ ఆ! చేసినయి. నేను ఎమ్మెల్యే కాకుండా మామూలుగా చెప్పండి. మామూలుగా చాలా హ్యాపీగా ఉన్నారండి ప్రజాపాలనలో. మాట్లాడగలుగుతున్నారు. ఫోన్‌లో అంతకుముందు వాట్సాప్‌లో మాట్లాడేది, లేకుంటే ఫేస్ టైమ్‌లో మాట్లాడేది, లేకుంటే చాట్ ఈ చాట్, ఆ చాట్ అని ఫోన్‌లో మాట్లాడేది. ఈరోజు అందరూ స్వేచ్ఛగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇదే నిదర్శనం. దానికంటే స్నాప్‌చాట్‌లో మాట్లాడవలసిన అవసరం లేదు. ఫేస్ టైమ్‌లో మాట్లాడనవసరం అవసరం లేదు. వాట్సాప్ కాల్ మాట్లాడనవసరం అవసరం లేదు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు అందరం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం కదా! అప్పుడు ఎక్కడ ఎవరు ఎట్లా మాట్లాడిండ్రో ఇదే ఉదాహరణ. ఇక దానికంటే పెద్ద ఉదాహరణ ఏముంటది? ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అన్నీ ఫోన్ ట్యాపింగే కదా! ఫోన్ ట్యాపింగ్ చేసి లాస్ట్‌కి మా వాళ్ళందరూ జైలు పాలయ్యారు. మా పోలీసు మిత్రులందరూ గూడా. అది బాధాకరం అది చూస్తే. సో, ఇంతకంటే ఉదాహరణ ఇక అవసరం లేదు. మీరేమన్నా ఎక్స్‌పీరియన్స్ చేసిర్రా సార్ అప్పుడు? అంటే ఆ టైంలో మిమ్మల్ని ఏమన్నా ట్యాప్ చేయమని మీకేమన్నా అట్లా? మన మనకు రాదండి. ఓకే. జిల్లాలో ఉన్న అధికారులకు ఉంటది. రాదు. ఏదైనా గూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం గూడా కంట్రోల్‌లో ఉంటారు కాబట్టి, అంటే ఇంటెలిజెన్స్ గూడా ఏందంటే మంచి చెడు ఏం జరుగుతుందని చెప్పాల్సిన చెప్పడం. బాధ్యత ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో వారి కోసం ఇది ఉన్నది మాట. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏందంటే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గానియండి, టెర్రరిస్టులు గానియండి, లేక ఇంకేదున్నా గూడా అది అనుమతులు తీసుకొని ట్యాప్ చేయాలి. సో, వీళ్ళే ఒక వ్యవస్థ క్రియేట్ చేసిండ్రు. బయటికెళ్ళి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు. మరి అప్పుడున్నప్పుడు ఆయనే చెప్పిండు. నా ఫోన్ గూడా ట్యాప్ అయిందని. సో, దిస్ ఈస్ అ క్లియర్ కనబడే విధంగా ఇవాళ మనకు కనబడేది ఇదే. మీరు అడిగారు కదా! ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. అందరూ స్వేచ్ఛగా అప్పుడు ఆ స్వేచ్ఛ కూడా లేదండి. లేదు కదా! సినీ యాక్టర్లు అందరూ భయపడ్డారు పాపం. వాళ్ళ ఫోన్ గూడా ట్యాప్ అయిందని. సో, ఇవన్నీ మన కళ్ళకు కనబడినట్టు కనబడుతున్నాయి కదా! సార్ అంటే ఇంకొక క్వెషన్ కూడా రేవంత్ బ్రదర్స్‌కి సంబంధించి కూడా స్టేట్‌లో బాగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు మొన్న ఒక షెల్ కంపెనీకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ ఇవ్వడము, మళ్ళీ దాన్ని క్యాన్సెల్ చేయడము. అంటే ఆ ఎపిసోడ్‌తో పాటు చాలా సందర్భాల్లో వాళ్ళు రేవంత్ బ్రదర్స్ అని వినిపిస్తూ ఉంటుంది. అది ఇవన్నీ పార్టీకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అందరికి ఇబ్బందికరం కాదా? నేచురల్‌గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క బాధలు అనుభవించకుండా తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పాపం మా గౌరవనీయులు భట్టి గారి ఉప ముఖ్యమంత్రి వైఫ్‌ని గూడా లాగిండు. అవును. అట్లనే రేవంత్ బ్రదర్స్‌ని గూడా లాగుతున్నారు. సో, వా ఎ నిన్న గూడా బహుశా ఈరోజో నిన్న జూసిన ఆ ఎంపీ అరవింద్ కామెంట్లు అవును. గమ్మత్తుగున్నాయి. హ్మ్. ఆ! రేవంత్ రెడ్డి బ్రదర్స్ చెప్తేనే నా పైన నిఘా పెట్టిండ్రు పోలీసోళ్ళని. పాపం డీజీ గారిని అంటున్నాడు. డీజీ గారు మంచోడనుకుంటే డీజీ గూడా ఇట్లా చేస్తున్నాడని. డీజీ గారు ఈజ్ ఎ ఎక్సలెంట్ మ్యాన్. ఆయన యంగెస్ట్ ఏజ్‌లో టాపర్ ఆయన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి డీజీగా వ్యవహరిస్తున్నారు. వారిని కూడా ఈయన ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ చేస్తాడు. ఏదో ఒక మాట ఏసేస్తాడు. ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఏం పని ఉందండి? అరవింద్ ఎంపీ మీద క్లోజ్ మానిటరింగ్ చేసి, ఆయన మీద ఏదో శాటిలైట్ పెట్టి ఆయననే ఫోకస్ చేసి ఆయన కోసం ఆయన టెర్రరిస్టా? లేకుంటే ఏమన్నా ఇంకేమన్నానా? ఏం చేస్తున్నాడని ఆయన కోసం ఇక్కడున్న సమాచారం తీసుకుపోయి ఎక్కడన్నా ఏస్తున్నాడా? ఆయన మీద ఏదో ఫోకస్ చేసి రేవంత్ రెడ్డి బ్రదర్స్ చెప్తేనే నా మీద నిఘా ఉన్నది అంటున్నాడు. నిఘా ఆయనతోని మాకు ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. అది ఎప్పుడున్నా లూజ్ టాకే, లూజ్ టంగే అది. సో, దాన్ని పెద్దగా ఇటువంటి కామెంట్స్ రావడం సహజం. అంటే సార్ జనరల్‌గా ఏ ప్రభుత్వమైనా మీరు ఇందాకన్నట్టు కొంతమంది మీద నిఘా ఉంటుంది. ఆహ్, ఎవరన్నా యాక్టివిటీస్ కొంచెం వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద నిఘా పెట్టి ఏం చేస్తారో తెలుసుకోవడం అనేది ఇంటెలిజెన్స్ పని అని అన్నారు. సో, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా ఎంతో కొంతమంది మీద నిఘా అయితే ఉంచుతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ అంటూ గతంలో ఆ ప్రభుత్వంలో చేసినట్టయితే ఒకరి మీద చేసినా, 1000 మంది మీద చేసినా ట్యాపింగే గదా! అది తప్పే గదా! ఇప్పుడు కూడా చేస్ చే చేయలే చే చేయరా?
ఇప్పుడు కూడా చేస్తారు కదా. అంటే ఇప్పుడు నేను అదే చెప్పినా కదా! ఏదన్నా అవసరం ఉన్నప్పుడు, ఏదన్నా చట్టానికి లేకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వాలను కూలగొట్టే సమాచారం చేస్తున్నారు అన్నప్పుడే నిఘా అనేది అవసరం పడుతుంది. అదే. లేకుంటే అది గూడా మనకు తెలుసు, సెంట్రల్ కమ్యూనికేషన్ అక్కడి వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంటది. అంత ఈజీ కాదండి. ఆషామాషా కాదు ఒకరి మీద ఆహ్, ట్రాకింగ్ చేయాలంటే. ఇదంతా మనం అనుకునేది ఈజీగా నా ఫోన్ ట్యాప్ అయితున్నట్టున్నది అనుకుని మనం భ్రమించుకునేది. అట్లా అట్లా ఉండదండి. కొన్ని వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంటది. ఎవరేందనేది నిఘా ఉంటది. ఆ నిఘాను కంటిన్యూ ఉంటది. వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి దానికి పెద్దగా మనం భయపడనవసరం ఉండదు. ఎవరైతే నేరవృత్తి కలిగి లేకుంటే ఇంకేదో ఉన్నవాళ్ళు భయపడతారు సహజంగా. కామన్ మ్యాన్ ఎందుకు భయపడతాడు? వాళ్ళ ఆలోచన కూడా రాదు వాళ్ళకి. సార్ అంటే దీంట్లో ఇంకొక రేవంత్ రెడ్డి గారికి సంబంధించింది. వచ్చే 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా. ఇట్లా క్లెయిమ్ చేసుకోవడము అది పార్టీకి ప్లస్సా? మైనస్సా? అసలు వ్యక్తిగతంగా ఆయనకి ఎట్లాంటి ఇష్యూస్ తెచ్చిపెడతది? తెలంగాణ ప్రభుత్వంలో వచ్చే కాలంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటదంటున్నాడు. నేనే సీఎం ఉంటా. అట్లా అనలేదు. హ్మ్. నేనే సీఎం అని ఎక్కడ చెప్తలేడు. 10 ఏళ్ల 10 పాటు ఏళ్ళు నేను సీఎంగా ఉంటా అని. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చేస్తదని చెప్తున్నాడు తప్ప, నేనే సీఎం అని ఎక్కడ అంటలేడు. సో, అదంతా ఇగ కొంచెం సృష్టి ఇగ ఈ రోజు కాలాల్లో ఈజీగా వాయిస్ చేంజ్ చేసేసి, మార్ఫింగ్ చేసేసి పెట్టే వ్యవస్థ గూడా ఉన్నది మనందరికి తెలుసు. సో, వారు ఏమంటున్నారంటే ఇంకా 10 ఇయర్స్ గూడా ప్రభుత్వం మనదే ఉంటదని అంటున్నారు. స్టేట్‌లో అంటే ఇష్యూస్ కానీ, లేకపోతే వాతావరణం చూసినప్పుడు ఇప్పుడే ఏదో ఎన్నికలొచ్చినట్టు అనిపిస్తుంది సార్. మీ అంటే అబ్జర్వేషన్ ఏంది? ఆఫ్‌కోర్స్ అది మీరు కరెక్ట్, గుడ్ క్వెషన్. ఇప్పుడేందంటే బీఆర్ఎస్ నాయకులు చేసే హడావుడి. వాళ్ళేందంటే ఏదైనా పట్టుకొని ఇప్పుడు మొన్న చూసాం పాలిటెక్నిక్ విషయంలో గూడా 97 జీవోని రద్దు చేయాలని. ఒక మంచి ఆలోచనతోని తీసుకొచ్చిందది పాలిటెక్నిక్. స్కిల్ యూనివర్సిటీలో ట్యాగ్ చేశారు. దానికి బహుశా జీవోలో ఏమన్నా పొరపాటు ఉంటే ఉండొచ్చు. దాన్ని సరిదిద్దుకోవచ్చు. నేనింకా పూర్తిగా చదవలేదు జీవో. మొన్న నేను హ్మ్. చూశాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదేదో కూలిపోయింది, కాలిపోయింది, పిల్లల జీవితాలు ఆగం చేసేసిండు. వారికి ఇట్లా, అట్లా అని చెప్తున్నారు. మరి వారు ఇన్ని రోజులు గురుకులాలను నడిపాడు. చాలా మంచి పేరున్నది వారికి. ఆయన గూడా బయటి దేశాలకు పోయి ఆయనకైనా అప్‌గ్రేడ్ అయ్యొచ్చిండు. స్కిల్ యూనివర్సిటీ అనేది గూడా అలాంటిదే. పిల్లలు మీకు నచ్చితే ఇండ్లకు గూడా జాయిన్ కాండి. టెక్ మహేంద్ర అసొంటి మహేంద్ర ఆయనను రోల్ మోడల్‌గా పెట్టి ఇది జేస్తున్నాం. సో, మీ పాలిటెక్నిక్ ఏ విధంగా నష్టం జరగదు. పాలిటెక్నిక్ అనేది ఏ విధంగా ఉన్నదో సిస్టమ్ అంతా అట్లనే ఉంటది. మీ ఫీజు గాని, మీ లెక్చరర్ గాని, మీ సబ్జెక్టులు గాని అన్నీ అట్లనే ఉంటాయి. ఇది ఇన్ అడిషనల్ ఒక యూనివర్సిటీకి ట్యాగ్ చేస్తున్నాం. యూనివర్సిటీలో మీరు చదివే విధంగా రేపు బయటి ప్రపంచాలకు అప్‌గ్రేడ్ కావాలి కాబట్టి స్కిల్ యూనివర్సిటీ తెచ్చినాం. దానికి ట్యాగ్ చేస్తున్నాం అని యాహ్! చేసినందుకు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఫీజు ప్రైవేటైజేషన్ అయిపోతుందని, ఫీజులు పెరుగుతాయని, పాలిటెక్నిక్ లెక్చరర్‌లను తీసేస్తారని, కాలేజీలు అమ్ముకుంటారని, ఆ! పీపీపీ మోడల్ అని ఏదేదో విధంగా వాళ్ళు పెద్ద రచ్చ రచ్చ. యాక్టివ్ మోడ్‌లోకొచ్చిర్రంటారా అన్ని పార్టీలు? ఆ! ఇప్పుడు యాక్టివ్ బీజేపీ కూడా ధర్నా చేయడం సిగ్గుచేటు. నిన్నెవరో అవును. ఉపాసం చేసినట్టున్నాడు. ఆయనెవరు వర్కింగ్ రామచంద్ర రామచంద్రరావు. ప్రెసిడెంట్. అక్కడనేమో పోరాళ్ళను చితకబాది మన ఢిల్లీలో చితకబాది పెల్లెట్లతోని కాల్స్తే, ఆ రోజు ఏంది మీది అంటే ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో 10 ఏళ్ళు మాట్లాడలే బీజేపీవోళ్ళు. పేపర్ లీక్ అయినా మాట్లాడలేదు. ఆత్మహత్యల పైన మాట్లాడలేదు. పిల్లలు ఎంతోమంది చనిపోయినరు. వాళ్ళు చేసిన పనికి. గ్లోబలీనా అది దేనికో ఇచ్చిన అవును. గ్లోబరీనా. గ్లోబరీనాకి ఇచ్చినందుకు. మరి అప్పుడు చేసిన కేటీఆర్ చేసిన తప్పుల పైన ఒక్కరోజు కూడా బీజేపీ ధర్నా చేయలేదు. స్కూళ్ళలో బైకాట్ చేయలేదు. కాలేజీలలో లొల్లి చేయలేదు. పేపర్ లీకులు కదా! ఇవాళ మీరు చేయడం సిగ్గుచేటు నాకనిపిస్తుంది. సో, ఎన్నికల ఎడ్యుకేషన్ వాతావరణం అయితే వచ్చేసింది. ఎన్నికల వాతావరణంగా వాళ్ళు వాళ్ళు సృష్టించుకుంటాను. సృష్టించింది. వచ్చేస్తాం, మేము వచ్చేస్తామని. అదంతా ప్రగల్భాలు. మహాభారతంలో ఒక యాంగిల్ ఉంటది. సో, ఆ విధంగా ఇక వాళ్ళ నోటికి అదుపు లేకుండా మాట్లాడడం. అదేం లేదండి. పిల్లలు పాలిటెక్నిక్ విషయంలో తల్లిదండ్రులు గానీ, టీచర్ గానీ, లెక్చరర్ గానీ, పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు లాటరల్ ఎంట్రీ ఎట్లుందో పాత విధంగానే ఉంటది. ఏం మార్పుండదు. వాళ్ళు ఇంజినీరింగ్ పోవచ్చు, ఇటు రావచ్చు, అటు రావచ్చు. ఎటన్నా పోవచ్చు. వారికి ఇంకా అడిషనల్‌గా గవర్నమెంటే 2000, 3000 స్టైఫండ్ ఇస్తా అంటుంది మీరు పోవడానికి.
మనం ఏమంటారు అప్రెంటిస్ సీట్స్కి పోతారు కదా, పోయినప్పుడు అక్కడ కంపెనీలు కూడా ఇస్తుంది వాళ్ళకి కొంచెం డబ్బులు. అవును. దానికి అదనంగా గవర్నమెంట్ ఇస్తా స్టైఫండ్ అంటుంది, ఇస్తారు. స్టైఫండ్ ఇస్తా అంటున్నారు. చిన్న చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్నారు, పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి. కానీ మీ వాళ్ళు కూడా చాలా దగ్గర ఒక సిఐ గొంతు పట్టుకున్నాడు, కొందరు లాఠీ చార్జ్ చేసారు. ఇప్పుడు జనరల్గా పిల్లలే కదా సార్, పిల్లలే అఫ్ కోర్స్, ఏంటంటే జంతర్ మంతర్ తప్పది. దగ్గర చేసినా ఆ, మన దగ్గర చేసినా ఎక్కడ పిల్లలే. చేసినా కూడా తప్పే ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు అవును. సీఎని. యాక్షన్ ఏంటంటే అనేది. నెట్టుట్లా చెయ్యి గొంతు మీద పోయినట్టున్నది. ఆ పిల్లాడు చూసుకున్నాడా లేదా, మరి ఆవేశంగా చేసిండా ఏదో తెలియదు. ఆ లాఠీ పిల్లాడిని చార్జ్ జరిగింది చాలా లాఠీ చోట్ల. చార్జ్ జరిగింది, గొంతు పట్టి నెట్టేసింది. సో అది తప్పే, ఖండిస్తున్నాం, అందులో ఏం లేదు. కాకపోతే పిల్లలు ఇప్పటికైనా, నేను ఇవాళ కూడా ధర్నా ఏదో బైకాట్ పెట్టినట్టున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, పాలిటెక్నిక్ విషయంలో కమిటీ వేశారు, ఆ కమిటీ అన్నీ విచారిస్తుంది. ఇప్పుడే మీరు తొందరపడకండి. మీకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది, పాలిటెక్నిక్ ఆ వ్యవస్థ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం 17 ఐఫోన్ వాడుతున్నాం, అవును, అయిపోయింది. రేపో మాపో 18 సరే. ఐఫోన్ వస్తుంది. ఆ యుఎస్లో వాళ్ళు నిద్ర లేకుండా క్యూ కట్ ఎందుకు కొంటున్నారు? ఫోనే కదా. ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్. అప్గ్రేడ్ అవుతున్నాం మనం. ఎస్. అప్గ్రేడ్ కోసం పోయేటప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ఒక అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ చేసి వీళ్ళను అందులో ట్యాగ్ చేస్తున్నారు, పాలిటెక్నిక్ ట్యాగ్ చేసి. ఇప్పుడు డీజిల్ మెకానిక్ ఉన్నది, ఇంకా డీజిల్ మెకానిక్ పోతుంది కదా, ఆ యుగం పోతుంది డీజిల్. అవును. ఎందుకంటే ఇవాళ ఈ మైక్ vehicles మాడుతున్నాం, ఇంకా దీన్ని ఇంతకంటే ఇంకా సాఫిస్టికేటెడ్ తయారు చేసేది ఇంజనీర్. అవును. సో నేనేమంటున్నా అంటే, ఈ అప్గ్రేడ్ అవుతున్న టైంలో మీరు ఇంత ఇష్యూస్ కామన్ అండి. ఇష్యూస్ కామన్. ఒక మంచి జరిగేటప్పుడు, తల్లి ప్రసవించేటప్పుడు కూడా నొప్పులు వస్తాయి. సో గవర్నమెంట్ ఏ మంచి పని చేసినా కూడా వీళ్ళు మోకాళ్ళు అడ్డు పెడుతున్నారు. వీళ్ళు బీఆర్ఎస్ను బీజేపీ ఒకటై అడ్డు పెడుతున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో ఏవైతే ఉమ్, విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయో, ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నారు, అవును. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. అందులో కులాలు మతాలు ఏది కూడా అందరూ ఒకటే రూఫ్ కింద వచ్చి చదవాలనే ఉద్దేశంగా ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు, మైనార్టీ హాస్టల్ కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అందరూ ఒకటే ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు అందరు కూర్చొని డిసిషన్ తీసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చారు. నా దగ్గర కూడా వర్ధనపేటలో స్టార్ట్ అయింది, అంతటా స్టార్ట్ అయినాయి. సో రాబోయే ఫ్యూచర్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చదవాలి అందరు అనే ఉద్దేశంతో, నాణ్యమైన చదువు, మంచి చదువు, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీ కూడా ఇక్కడ రావాలనే ఒక మంచి ఉద్దేశం ఉన్నది తప్ప, పిల్లలకి ఎక్కడ నష్టం జరిగే విధంగా ఎందరో తల్లిదండ్రులు వ్యయాలకు ఖర్చులకు భరించి యుఎస్కు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బయటికి పంపకుండా ఇక్కడ కూడా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేద్దామనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కూడా పనిచేస్తుంది. కానీ దీనిపైన వీళ్ళు లేని అపోహలు సృష్టించి 97 జియో వల్ల మొత్తం పాలిటెక్నికే నాశనం అయిపోతుంది, ఆ భూములు అమ్ముకుందామని చూస్తుండ్రు. ఇంకా ఫ్యూచర్ సిటీలో తీసుకుపోయి పెట్టిండ్రు కాబట్టి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కుటుంబానికి 3000 ఎకరాలు ఉన్నాయి, దాన్ని చూసి అక్కడ పెట్టిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ప్రచారాలు. మరి అప్పుడేమో ఏనుగెక్కి నేను బద్దలు కొడతా అన్నాడు గడి, సీఎం కేసీఆర్ గడిని కూలగొడతా, బిఎస్పీ నెక్స్ట్ కాబోయేది. మరి ఆయననే చాలా కామెంట్ చేసిండు, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని, ఇంకేదేదో మాట్లాడిండు. అప్పుడు వాడేవాడు వీడేవాడు అని మాట్లాడి, ఇవాళ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఆ రైట్ పర్సన్ పోయి అందులో పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేనిపోని అన్ని అపోహలు సృష్టించి పిల్లలను ఇబ్బంది పెట్టకండి దయచేసి. పాలిటెక్నిక్ అనేది పాలిటెక్నిక్ లాగానే ఉంటుంది, కాకపోతే అప్గ్రేడ్ చేస్తున్నారు దాన్ని. సరే, అంటే ప్రజలు ఎట్లా ఉన్నారనుకుంటున్నారు? గతంలో రైతు బంధు అనేది టైంకు పడుతుండే, కానీ ఇప్పుడు రైతు బంధు అనేది ఇచ్చేదాన్ని కూడా ఒక సీజన్‌కి ఇచ్చేది, ఇచ్చే వరకు ఇంకో 2, 3 సీజన్‌లు అయిపోతున్నాయి అన్న ఒక అపవాదం ఉంది. లేదండి, ఇన్ టైంలో ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. అప్పుడు ఈ యాప్ తెచ్చినప్పుడు కూడా యాప్ మీద కూడా బాగా కూడా చేసింది. ఇప్పుడు ఇప్పటికి కూడా రైతులు ఆ- ఇబ్బంది ఆ- పడుతున్నారు కదా. ఏం లేదు, ఇప్పుడు ఈ యాప్ని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు భారతదేశం మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు మరి అది ఎట్లా అంటారు, మరి రైతులకు ఇబ్బంది కలిగే అంటే మన దగ్గర ఎక్కువ, అంటే రైతులందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాదు కదా సార్. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు పిల్లలు ఆ, ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. అదే ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్క రైతు వాడుతున్నాడు. వాళ్ళు వాడిన క్షణాల్లో అయిపోతున్నాయి క్షణాల్లో అంటారు. ఇప్పుడు వాళ్ళ రైతు కాకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళు వాడుతున్నారు. మన దగ్గర ఇప్పుడు యూరియా యాప్‌ని ఎట్లా చూస్తున్నారంటే టీటీడీ యాప్‌తోని చూస్తున్నారు. ఆ టికెట్లు రిలీజ్ చేసిన వితిన్ ద మినిట్స్ అయిపోయినట్టు అయిపోయినాయి. ఇక్కడ కూడా అయిపోతున్నాయి, దొరకట్లేదు లేదండి, టైంకు అని. అట్లేం ఎందుకు లేదు. ఇంత ముందు రాగానే ఫ్రీ ఫ్లో ఉంటే వచ్చిన నష్టం ఇప్పుడు ఏముంది? మనకి ఏమైంది, ఏది ఉన్నా కూడా ఒక
స్మార్ట్ పోలీసింగ్ అని ఎట్లా వచ్చింది? ఏది చేసినా కూడా స్మార్ట్ గానే చేస్తారు. ట్రాన్స్పరెన్సీ ఉండడము, స్మార్ట్ ట్రాన్స్పరెన్సీ ఉండడం ఇప్పుడు మంచిదే. నేను నేను ఏఓనో, ఏఈనో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటా. నాకెవరో ఉంటారు. ఓ 10 బస్తాలు పంపియి అంటే నేను వెనకకెళ్ళి పంపించేస్తాను. ఇది సామాన్య రైతు ఇబ్బంది పడతాడు కదా! అదే ప్రతిపక్షాలు అడిగేది గూడా అదే. గత ప్రభుత్వంలో యూరియాకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది రాలేదు. ఇప్పుడే ఎందుకు రైజ్ అయితుంది అంటారు. ఇప్పుడు గత 10 ఏళ్లలో కూడా ఇబ్బంది రాలేదంటున్నారు. రైట్. ఎందుకు రాలేదు? యుద్ధాలు జరగలేదు. మరి అక్కడ యుద్ధాలయ్యి యూరియా వస్తలేదు. ప్రొడక్ట్ వస్తలేదు ఒకటి. రెండోది వాళ్ళే చెప్తున్నారు. భారత సైంటిస్ట్‌లను వాళ్ళే పంపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వమే ఇంటింటికి రైతు ఇంటి ముందట సైంటిస్ట్ అని. ఏందంటే యూరియా ఎక్కువగా వాడి రైతు మన సారా భూమి దెబ్బతింటుంది. సారాంశం అంతా దానిది. క్యాన్సర్‌లు వస్తున్నాయి. రోగాలు వస్తున్నాయి. ఎక్కువ అత్యధికంగా యూరియా ఈ అగ్రికల్చర్ ఇది వాడి సో, ఇప్పుడంతా నానో టెక్నాలజీకి తీసుకొచ్చిండ్రు. యూరియా కాకుండా నానో నానో యూరియా యూరియా. అంటున్నారు. సో, ఇదంతా కూడా మార్పొస్తుంది. ఒక విప్లవాత్మకమైన మార్పు తెస్తున్నారు కాబట్టి, నేచురల్‌గా నేను చెప్పినా కదా! ఇటువంటి మంచి అయ్యేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. మనకు యుద్ధం జరిగి ఇన్ టైమ్‌లో యూరియా బీజేపీ కిషన్ రెడ్డే చెప్పిండు. మేము పొరపాటు అయిపోయింది. యుద్ధం వల్ల యూరియా సఫిషియెంట్ తెప్పియలేకపోయినా కూడా అన్నా కూడా కాదు కాదు కాంగ్రెస్ ప్రభుత్వందే దీనిదంతా కాంగ్రెస్ వస్తేనే రైతులకు కష్టాలని ఈ విధంగా బురద చల్లుతున్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల పక్షాన రైతు పక్షపాతిగా రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్ప ఘనత వైఎస్ఆర్ నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందుబాటులో తెచ్చింది, ఇస్తుంది. ఎక్కడ కూడా ప్రాబ్లం లేవండి. ఇదంతా మిడిమిడి జ్ఞానమా లేకుంటే ఈ కల్పితాలు చేసి రైతులు ఇబ్బంది పడతారు, రైతులు కష్టపడుతున్నారని వీళ్ళు క్రియేట్ చేసి నిన్న మొన్న కూడా నా కాన్స్టిట్యున్సీలో దయాకర్ రావు అనే మాజీ మంత్రి మేధావి తిరుగుతున్నాడు. కాకతీయ కెనాల్లో తిరుగుతున్నాడు. కాకతీయ కెనాల్లో నీళ్ళు రావాలంటే ఎక్కువ రావాలి, నీళ్ళు అక్కడి నుండి రావాలి పైకి వెళ్ళి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. నాసిక్‌లో వర్షాలు పడి అక్కడ అవన్నీ నిండితే లేకుంటే మన దగ్గర వర్షాలు పడి నిండితే కాకతీయ కెనాల్‌లో వాటర్ వస్తది. కాకతీయ కెనాల్ ఎంబడి పట్టి తిరుగుతాండు. నీళ్ళు ఉండి ఇడిచిపెడతలేరని. ఇప్పుడు తాగునీళ్ళకే ఇబ్బంది ఉంది. ఎలినో వచ్చింది. అది కూడా తెలవదు ఆయనకి. ఎలినో అంటే ఏంటో తెలవదు పాపం. అంటే మీరు నీళ్ళన్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ అడుగు. వాటర్ అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ ఉన్నప్పటికి కూడా సమయానికి తగ్గట్టు వ్యవహరించడంలో ఒక మంత్రిగా రివ్యూలు చేయడంలో గానీ, లేకపోతే ఇంకొకటి చేయడంలో గానీ, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఏ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు నీళ్లు రిలీజ్ చేయాలో కూడా మంత్రికి తెలవట్లేదు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప నెక్స్ట్ డే ఆయన చెప్పడము, ఈయన పోయి నీళ్లు రిలీజ్ చేయడమో, లేకపోతే దాని మీద మాట్లాడడమో, లేకపోతే దాని గురించి రిప్రజెంటేషన్ ఏమో చేస్తున్నారు అనేది ఉంది మొదటి నుంచి. అంటే బయటకు కనబడేది కూడా అట్లనే ఉంది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేశారు కదా! వాళ్ళకున్న సమాచారం, అక్కడున్న వ్యక్తులు ఇన్ఫో ఉంటది కాబట్టి. ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి ఆయన ప్రతిదీ పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఎక్సైజ్ చేస్తున్నాడంటే దీనిపైన. ఆయన ఒక మంచి గ్రాడ్యుయేట్. ఆయన చదువుకొని వచ్చినోడు. ఆర్మీలో ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసినోడు. ఆయన ప్రతిదీ ప్రక్షాళన చేసుకుంటా ప్రతిదీ రివ్యూలు ఇప్పుడు కూడా ఉంది నాకు రివ్యూ పోవాలి 3:00. ఉత్తమ్‌తోని గాని, భట్టితోని గాని ఎవరితోన్నా సీఎం థ్రెట్ ఉందా సార్ రేవంత్ రెడ్డికి? లేదండి. అట్లేం లేదు. అట్లేం లేదు. అందరూ ఒక టీమ్ వర్క్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అందరూ కష్టపడితేనే వచ్చింది. ముఖ్యంగా కార్యకర్తలు తమ భుజస్కంధాల మీద వేసుకొని పనిచేస్తూనే వచ్చింది. సో, ఈ విషయాలలో హరీష్ రావు ముందే స్మెల్ చేస్తున్నాడు. రేపు రివ్యూ ఉంటది. లేకుంటే రేపు నీళ్ళు వదిలిపెడతారు అన్నప్పుడు వీళ్ళు ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారు. ఓకే. ధర్నా చేసినాకనే ఇడిచిపెట్టింది చూడండి. తెలుసుకునే చేస్తుర్రు. అంతా తెలుసుకొని ఇప్పుడు దేవాదుల అనేది మనకు తెలంగాణకు ఒక జీవనది. దేవదులలో ఆయన వచ్చి రివ్యూ చేసి అంత పోయినాక వాళ్ళు వచ్చి నీళ్ళు ఇడిచిపెట్టాలి అని ఏదో ఒకటి కామెంట్ చేయడం, దానిపైన కామెంట్ పెట్టడం, ఇదంతా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకా ఉద్యమకారులాగానే ఉన్నారు వాళ్ళు. ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎప్పుడు దుమ్మెత్తి పోసడం, ఓ దుష్ప్రచారం చాలా ఛానళ్ళు పెట్టుకొని ఒక 50-60 ఛానళ్ళు పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రభుత్వం మీద బురద జల్లడం అంతే తప్ప వేరే వాళ్ళు ఎంతసేపు మేము ప్రజలను నమ్ముకున్నాం, వాళ్ళు ఛానల్ నమ్ముకున్నారు, అంతే డిఫరెంట్. సార్ అంటే ఒక స్మార్ట్‌గా పొలిటికల్ పార్టీస్‌లో ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్తే మీ ఒపీనియన్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, ఇది డైనమిక్ లీడర్. ఎక్స్ సీఎం కేసీఆర్ గారు, కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. కేటీఆర్ గారు, ఈ తెలంగాణకు పట్టిన పెద్ద దరిద్రం. హరీష్ రావు గారు, పెద్ద స్కామ్ మాస్టర్. కవిత గారు. కవిత పాపం ఏమంటారు ఇంట్లోకెళ్ళి తరిమేసింది కాబట్టి అనాథ అయిపోయింది పాపం. మన బండి సంజయ్. బండి సంజయ్
ఇక ఆయన మేధావి లాగా ఎక్స్పోజ్ అవుతుంటాడు ఆయన డిగ్రీలో కూడా సైన్స్ సబ్జెక్ట్ చెప్పే మనిషి. కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు గుడ్ ఫర్ నథింగ్. బట్టి విక్రమార్క, ఇది ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఎదిగిన లీడర్. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనతో ఉండదు. ధర్మపురి అరవింద్, పైన ఎంటుకలు లేవు కదా, బ్రెయిన్ కూడా లేదు, సింగిల్ పాయింట్. సింగిల్ పాయింట్.